దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. హల్లెలూయా. నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావా? నీ సమస్యను బట్టి నువ్వు బలహీనపడిపోయి కృంగిపోయి కృషించిపోతా ఉన్నావా? అయితే నువ్వు దేవునికి ప్రార్థన చేయి, మొర్రపెట్టు. నువ్వు మొర్రపెట్టగానే ఆయన నీ మొర్ర విని ఆయన నిన్ను కరుణించి నీకు ఆయన ఉత్తరం ఇస్తారు. ఉత్తరం అనగా జవాబునిచ్చే దేవుడు. ఆయన మన ప్రతి కదలికను కూడా ఆయన చూస్తూనే ఉన్నారు. కనుక నువ్వు దేవుని ముందు విశ్వాసం ఉంచి నీ ప్రార్థన యేసుక్రీస్తు వారికి మాత్రమే చేయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి నీ ప్రార్థన చేసినప్పుడు నీకున్న సమస్యను బట్టి, నీకున్న బలహీనతను బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న దుఃఖాన్ని బట్టి నువ్వు యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తే ఆయన నీ మొర్ర విని ఆయన నిన్ను కరుణించి నీకు ఉత్తరం జవాబునిస్తాడు. నువ్వు దేని విషయమైతే ప్రార్థిస్తున్నావో దానికి విడుదలగా కార్యరూపముగా ఆయన నీకు జవాబునిచ్చి దాన్ని విడుదల చేసి నిన్ను ఆశీర్వాదకరముగాను, దీవెనికరముగాను, జ్ఞానిగాను, జ్ఞానవంతురాలుగాను ఆయన నిన్ను నిలిపి ఆశీర్వదిస్తాడు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నిన్ను ఆశీర్వదించి దీవిస్తారు. ఆమేన్.